హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఉపయోగపడే వీడియో అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లోనే ఉండు ఆడవాళ్ళు ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ముందుగా చెప్పాలంటే ఈ 1 వీక్లో నేను ఎంత అమౌంట్ని సంపాదించానో ఈ వీడియోలో అయితే మీకు అంతా కూడా క్లారిటీగా వివరించి అయితే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను కుట్టిన డ్రెస్సెస్ అలాగే బ్లౌజెస్ కూడా మీతోటి అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇదైతే డ్రెస్ అండి. ఈ మన ఛానల్లో చూసుకున్నట్లయితే నేను కుట్టిన బ్లౌజెస్ కానివ్వండి, లేదా డ్రెస్సెస్ కానివ్వండి, హాఫ్ శారీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు షార్ట్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇదైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, మీ దగ్గర ఆల్రెడీ ఎలాగో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుందండి. మీరు ఇంట్రెస్ట్ పెట్టుకొని, అంటే మీరు ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ పిల్లలు మీ హస్బెండ్ అంతా ఎవరెవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆఫ్టర్నూన్ అనేది కొంచెం ఖాళీ టైంలో మీరు ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకున్నారనుకోండి, ఈజీగా మీరు సింపుల్గా ఎంత లేదన్నా కూడా 1000 నుంచి 2000 వరకు, అంటే వీక్లీ 1000 అయినా కూడా సంపాదించుకోవచ్చండి. అది ఇంట్లో మనకు ఏదో ఒక ఖర్చులకైనా కూడా మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఈ డ్రెస్ అయితే చూపించాను కదండి. ఇలాంటివి నేను ఆల్రెడీ మా కస్టమర్కి 2 డ్రెస్సెస్ అనేటివి స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇవి వచ్చేసి వెనకాల నెక్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్లో అయితే ఇవి పట్టు శారీలోనివి అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. ఇలా స్టిచ్ చేయడానికి నేను 150 నుంచి 160 వరకు అయితే డబ్బులు తీసుకుంటాను. ఇవి వచ్చేసి నార్మల్గానే స్టిచ్ చేశానండి. ఇక పైపింగ్ లేస్ అంతా ఏం లేదు, నార్మల్గానే పైపింగ్ వేసేసి స్టిచ్ చేసేస్తాను. దీనికి వచ్చేసి 120 రూపీస్ అయితే తీసుకుంటాను. ఇక ఈ బ్లౌజులు ఇచ్చిన కస్టమరు తనైతే ఓన్లీ ఈ డ్రెస్కి అయితే ఈ క్లాత్ ఒకటే తీసుకుందండి. అంటే కింద మనకి బాడీకి వచ్చింది, కింద లంగా వచ్చింది కదండి గోలు, దీనికి మాత్రమే నాకు క్లాత్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా ఇక్కడ బాడీకి ఏ క్లాత్ అయితే మీరు చూస్తున్నారో అదంతా కూడా నేనే తీసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజెస్కి లైనింగ్లు కానివ్వండి అవన్నీ కూడా నేనే తీసుకుంటాను. ఇక ఈ బ్లౌజ్ అన్నిటికి కూడా లైనింగ్ అయితే నేనే తీసుకుంటాను. ఇంకా ఇవి ఉక్సులు వేయాల్సిన బ్లౌజెస్ అండి. ఇవి నార్మల్గా 2x2 క్లాత్ అండి. ఇవి కూడా అంతేనండి. తను చీరలు అయితే నాకు చూపించింది. ఈ క్లాత్ కూడా అయితే నేనే తీసుకున్నాను. 2x2 క్లాత్, ఇది కాటన్ ఫ్యాబ్రిక్. ఇవి కూడా 4 బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేశాను, చూసారు కదా. ఇవి స్టిచ్ చేయడానికి నేను 60 రూపీస్ అయితే తీసుకుంటానండి. ఇవన్నీ అయితే స్టిచ్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మీకు నేను దేనికి ఎంత అమౌంట్ తీసుకున్నానో ఇప్పుడు మీకు కరెక్ట్గా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసిన దానికి ఎంత తీసుకుంటానో మీకు లెక్కేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి 5 బ్లౌజులు ఉన్నాయండి. 5 బ్లౌజులు అంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఎంత తీసుకుంటానో నేను 120 రూపీస్ ఇంటూ 5 బ్లౌజెస్ మొత్తం ఎంత అవుతుంది? 600 అవుతుంది. నార్మల్ బ్లౌజులు 120 రూపీస్తో 5 బ్లౌజులు 600 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను లేస్ వేసి నెక్లు, అంటే నెక్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా పెట్టేసి హ్యాంగింగ్స్ అలాగే లేస్ వేసి స్టిచ్ చేస్తానని చెప్పాను కదండి. ఈ బ్లౌజెస్కి నేను 160 రూపీస్ అయితే తీసుకుంటాను. నేను ఇలా లేస్ వేసిన కుట్టిన బ్లౌజెస్ ఎన్ని తీసుకున్నాను? 4 బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. 4 బ్లౌజెస్కి ఎంత అవుతుంది? 640 రూపీస్ అయితే అవుతుంది. 460 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఈ 2x2 క్లాత్ ఉన్నాయని చెప్పాను కదండి, కాటన్ ఫ్యాబ్రిక్వి. ఇవైతే 4 బ్లౌజులు కుట్టానండి. ఇవి కూడా ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ 60 రూపీస్ తీసుకుంటాను. 60 ఇంటూ 4 బ్లౌజెస్ టోటల్ ఎంత అవుతుంది? 240 రూపీస్ అయితే అవుతుంది. ఈ పాపది డ్రెస్ అయితే స్టిచ్ చేశాను కదండి. ఇట్లాంటివి వచ్చేసి నేను దీంతో కలిపి ఒక 3 డ్రెస్సులు అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు అవి నా దగ్గర లేవు కాబట్టి ఉన్న డ్రెస్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. దీన్ని స్టిచ్ చేయడానికి నేను 350 అయితే తీసుకున్నాను.
పాపది డ్రెస్ స్టిచ్ చేసిన దానికి 350 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి డ్రెస్లే 2 ఇచ్చేసాను చెప్పాను కదండి. వాటి అమౌంట్ అయితే ఆ కస్టమర్లు ఇంకా నాకు ఇవ్వలేదు. అవి తీసుకొని వెళ్ళి కూడా 3 డేస్ అయితే అవుతుందండి. అవి టోటల్గా వచ్చేసి 1360 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి దానికి ఇంకా కూడా వర్క్ అంటే డిజైన్ ఇంకా బాహుబలి హ్యాండ్స్ అవన్నీ పెట్టించేసి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి కుందన్స్ అవన్నీ కూడా పెట్టించుకున్నారు. కాబట్టి దానికి 2 డ్రెస్సులు కూడా కొంచెం దీనికంటే కూడా ఇంకా ఎక్కువగానే బాగా వర్క్ అనేది పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నారు. కాబట్టి ఇంత అమౌంట్ అయితే అయ్యిందండి. ఆ డ్రెస్సెస్ అనేటివి నేను హడావిడిగా కుట్టేసి ఇచ్చేయడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఈసారి ఎప్పుడన్నా వాళ్ళకి ఆ కస్టమర్కి అడిగి ఈసారి డ్రెస్సెస్ని ఫోటో తీసుకొని మీకైతే ఏదో ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇవంతా కూడా మనకు కుట్టిన కూలి అయితే ఇది వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేటివి కస్టమర్లు మనల్నే తీసుకోమని చెప్పారు. మనము ఇప్పుడు లైనింగ్ అనేది మన దగ్గరికి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వచ్చిన కస్టమర్లే తీసుకుంటే మనము లైనింగ్లో అయితే ఎటువంటి ఛార్జ్ కూడా చేయమండి. ఒకవేళ లైనింగ్ అనేది మీరు తీసుకొచ్చుకొని వెయ్యండి అని చెప్తే మనమైతే లైనింగ్కి 5 రూపీస్ అయితే తీసుకుంటాము. ఒక్కొక్క క్లాత్ని బట్టి అది రేట్ అనేది మీరే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేనైతే ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నిటి కూడా మ్యాక్సిమం ఎక్కువగా నేను కాటన్ ఫ్యాబ్రిక్నే వాడతానండి. కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మీటర్ 45 రూపీస్ అయితే పడుతుంది. ఈ 45 రూపీస్ ఎందుకంటే దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం కాటన్లో పాలిస్టర్ కానీ అలా కలిపింటారు కదండి. ఇలాగా మనకి ఫ్యాబ్రిక్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా 50 రూపీస్ లైనింగ్స్ కూడా మనకైతే దొరుకుతాయండి. నేనైతే 45 రూపీస్ అయితే లైనింగ్ తీసుకుంటాను. 45 రూపీస్ లైనింగ్ తీసుకుంటే నేను వచ్చేసి అంటే నేను తెచ్చుకోవాలంటే నేను కూడా వేరే ప్లేస్కి వెళ్ళి నాకు ఆటోకి ఛార్జీ అంతా పడుతుంది. కాబట్టి నేనైతే 45 రూపీస్ నాకు లైనింగ్ పడితే నేను దానికి ఎక్స్ట్రాగా 5 రూపీస్ ఛార్జ్ చేసుకొని కస్టమర్ దగ్గర అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటానండి. అలాగా నాకు 45 రూపీస్ లైనింగ్ పడుతుంది. నేను 5 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకొని 50 రూపీస్ అయితే నుంచే కస్టమర్ దగ్గర నుంచి అయితే 50 రూపీస్ తీసుకుంటాను. ఒకవేళ నేను పాలిస్టర్ లైనింగ్ వేస్తే పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి మా సైడ్ 25 రూపీస్ ఉంటుందండి. 25 రూపీస్ అయితే ఒకవేళ కస్టమర్ పాలిస్టర్ లైనింగ్ అడిగితే నేను ఒక 5 రూపీస్ యాడ్ చేసుకొని 30 రూపీస్కి అయితే కస్టమర్కి అయితే నేను స్టిచ్ చేసి అయితే ఇస్తానండి. ఇలా అయితే నేను మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు వాళ్ళు బాధపడకుండా మనము నష్టపోకుండా ఈ విధంగా అయితే వ్యాపారాన్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా అయితే నేను అంతా కూడా పెట్టుకున్నాను. ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తున్నట్లయితే నేను ఇక్కడైతే నార్మల్ జాకెట్కి ఎంత వేసాను, ఇక్కడైతే చూసారు కదా నార్మల్ జాకెట్కి ఇట్లా వేసాను, లైనింగ్కి ఎంత అయింది, ఎన్ని లైనింగ్కి ఎంత అయిందని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను ఈ విధంగా అయితే రాసుకొని అన్నీ కూడా పెట్టుకుంటానండి. మీరు కూడా ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ కూడా క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవచ్చు. నేను లైనింగ్కి ఎంత కాస్ట్ అయిందని ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటాను. నాకు టోటల్గా వచ్చేసి 4250 రూపీస్ అయితే అయ్యిందండి. ఇంకా నేను కొన్ని బ్లౌజెస్ డ్రెస్సెస్ అనేటివి మీకు ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫంక్షన్ ఉందంటే నేను ఇచ్చి పంపించేశానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి మాత్రమే మీకైతే చూపించాను. ఈ వీడియో ఇంట్లో ఉన్న లేడీస్కి కంపల్సరీగా ఒక మోటివేట్ వీడియో అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక బ్లౌజు స్టిచ్ చేసుకోవడానికి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి. మీరు ఇంట్లోనే ఉండి సింపుల్గా మన ఛానల్ని చూసుకుంటూ వీడియోలు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే అడిగితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ కూడా ఫ్రీగా అయితే మీరు నేర్చుకోవచ్చు.
నేను కూడా టైలరింగ్ క్లాస్ అనేది నాకు కూడా ఫస్ట్లో అనేది పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదండి. నేను కూడా బ్లౌజెస్ అనేటివి స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చినప్పుడు నేనన్నా ఇక్కడ 120 రూపీస్ అయితే తీసుకుంటానండి. ఒకవేళ బొటిక్స్లో కానీ ఎక్కడైనా కూడా మనము బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలంటే నార్మల్ బ్లౌజ్ అయినా కూడా సరే 150 అబోవ్ అంటే 150 రూపాయల పైనే మనకి బ్లౌజెస్ అనేటివి స్టిచ్ చేయించుకోవడానికి మన దగ్గర తీసుకుంటారండి. నాకు డిజైన్స్ పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక డిజైన్ పెట్టించుకోవాలన్నా కూడా మనకి ఎంత లేదన్నా కూడా 350 రూపీస్ అయితే ఉంటుంది. అలా డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకోవడం కంటే అదే అమౌంట్ని మనమే సంపాదించుకుంటే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న పనులు మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అనేది టైం స్పెండ్ చేసుకొని మీకు బాగా అర్థమయ్యే ఏ టైలరింగ్ క్లాస్ అయినా పర్లేదండి, నా ఛానల్ అనే కాదు, మీకు ఏ ఛానల్లో బాగా టైలరింగ్ అనేది అర్థమవుతుందో ఆ టైలరింగ్ని ఛానల్ని ఫాలో అవుతూ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తే పర్లేదండి. ఒకవేళ ఇవ్వకపోతే నాకు వచ్చి కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే నేను కూడా బయటికి అయితే వెళ్ళి ఎక్కడ కూడా టైలరింగ్ అయితే నేర్చుకోలేదండి. ఇంట్లో ఉండి ఇంట్లోనే నాకు ఖాళీ టైం దొరికిన సమయంలోనే నేనైతే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. నాకు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి స్కూల్ని అన్నీ చూసుకుంటూనే నేను ఇంట్లో ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుని కూడా ఇప్పటికీ 7 to 8 ఇయర్స్ అయితే అవుతుందండి. ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టగలను. ఏ మోడల్ చూసినా సరే ఇట్టే అయితే స్టిచ్ చేయగలను. మీరు టైలరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సింది మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరైతే టైలరింగ్ క్లాసెస్ని నేర్చుకోలేరు. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు మీ సొంత ఒపీనియన్ తోటి టైలరింగ్ అనేది నేర్చుకోవడానికి ముందడుగు వేయాలి. మీకు ఇంతగా చెప్పాల్సిన అవసరం నాకైతే ఏం లేదండి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో మీకు ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఈజీగా వచ్చిన మనీ ఏది కూడా శాశ్వతంగా ఉండదండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన సొంత వర్క్ని, మన చేతుల్లో ఉన్న వర్క్ని ఎవరు కూడా లాక్కోలేరు. మనం ఎక్కడికి వెళ్ళైనా మన చేతుల్లో పని ఉంటే మనం ఎక్కడికి వెళ్ళైనా కూడా మనం హ్యాపీగా బతుక్కోవచ్చు. ఇంట్లో మనకు చిన్న చిన్నవి ఏవైనా వస్తువులు కావాలనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా చిన్న చైన్ తీసుకోవాలనుకున్నాం, ఏదైనా మన లేడీస్కి ఇప్పుడు లేడీస్ అన్నాక ప్రతి ఒక్కటి కూడా మనకి తీసుకోవాలని చెప్పేసి ఏదో చిన్న చిన్న కోరికలు అయితే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి కూడా మన హస్బెండ్స్ని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదండి. అదే ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా కూడా రేట్లు అయితే భారీగా ఉన్నాయండి. అందుకనే చెప్పేసి మీరు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా మీరే వాళ్ళకి మీరు ఇంట్లో ఉంటూ అన్ని పనులు చూసుకుంటూ మీరే మీ వాళ్ళకి ఇలా బ్లౌజులు కుట్టుగా కానీ లేదా ఏదో మిగతా వర్క్లు ఏమైనా చేసుకొని కూడా మీరే మీ ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఎక్కువ ఎమర్జెన్సీగా డబ్బులు ఇంపార్టెంట్ అవసరమైనప్పుడు ఇలాగ మీరు అన్నీ కూడా బ్లౌజులు అనేటివి కుట్టుకొని అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటారు కదా. వాళ్ళకి అలాగే ఎమర్జెన్సీ టైంలో కానీ మీరు కానీ ఇచ్చారంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీకు కూడా గౌరవం అనేది పెరుగుతుందండి. ఎప్పుడు మనం ఒకరిని అడగడం కంటే మనమే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం వాల్యూ అనేది పెరుగుతుందని నా ఒపీనియన్ అండి. ఈ వీడియోని ఇంతసేపు ఎక్కడా స్కిప్ చేయకుండా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు టైలరింగ్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా, ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూసారు కదా, నేను 1 వీక్లోనే 4250 రూపీస్ అయితే సంపాదించాను. ఒకవేళ ఇందులో నా లైన్ ఇప్పుడు నేను స్టిచ్ చేసిన వాటికి అమౌంట్ తీసుకొని లైనింగ్కి ఒక సగ భాగం తీసినా కూడా నాకు ఎంత లేదన్నా మినిమం 3000 అయితే వస్తుంది కదండి. అంటే ఇప్పుడు నాకు 4250 రూపాయలు అయితే వచ్చాయి. ఇందులో నాకు లైనింగ్లు ఖర్చులు పోను, అంటే నేను లైనింగ్కి ఎంత అయితే ఖర్చు పెట్టానో
అది తీసేసిన ఇంకా నాకు కొంచెం అమౌంట్ అయితే మిగులుతుంది కదండి, ఒక 3000 అయినా మిగులుతుంది కదా. అలాగా మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ రావచ్చు. ఇంకా మీకు కొన్ని వీడియోస్లో అయితే ఫాల్స్ అనేది మనమే ఇంట్లో బయట కొనుక్కోకుండా మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్ తోటి ఏ విధంగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలి, నార్మల్ బ్లౌజ్ని పేపర్ కటింగ్ ఎలా చేయాలి, ఇలా వీడియోస్ అన్నీ కూడా డే బై డే మీకు వస్తూనే ఉంటాయండి. టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుని మీకు ఒక ఆత్మస్థైర్యం పెరిగింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో ఒక్కరికన్నా యూజ్ అవుతుందా అని చెప్పేసి నాకు కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ప్లీజ్ అండి ఒక్కరైనా కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.